దృశ్యం సినిమాలో హంతకుడు తెలివిగా శవాన్ని పోలీస్ స్టేషన్ కింద పాతిపెడితేనే అతన్ని పట్టుకోవడం అసాధ్యమని మనం ఫిక్స్ అయిపోయాం. కానీ నిజ జీవితంలో అంతకు మించిన మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో ఒక కేసు పోలీసులకు సవాల్ విసిరింది. హంతకుడు ఒక చోట శవాన్ని పాతిపెట్టాడు. పాపం పండి 5 ఏళ్ల తర్వాత దొరికాడు. శవం ఎక్కడ ఉందో చూపించమంటే అతడు తీసుకెళ్లిన ప్రాంతం చూసిన పోలీసుల మతులు పోయాయి. ఎందుకంటే అతను శవాన్ని పాతిపెట్టిన చోట ఇప్పుడు నేషనల్ హైవే ఉంది. నిందితుడు దొరికాడు, నేరం కూడా ఒప్పుకున్నాడు. కానీ డెడ్ బాడీ దొరికితేనే కేసు నిలుస్తుంది. కోల్డ్ స్టోరేజ్లో మూలుగుతున్న కేసును బయటకు తీసి అందులో నిందితుడిని పట్టుకోవడమే పెద్ద సాహసం. పైగా అతనికి శిక్ష పడేలా చేయడానికి పోలీసులు కత్తి మీద సాము చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆద్యంతం సంభ్రమాశ్చర్యాలతో సాగే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ గురించి తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా వీడియోను చివరి వరకు చూడండి. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. అది 2023 మే. ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ దుమ్ము పట్టిన పాత ఫైళ్లను ఒక్కొక్కటిగా తిరిగేస్తున్నారు. ఒక లేడీ జర్నలిస్టు మిస్సింగ్ కేసు ఆయన కంటపడింది. ఆమె పేరు సుల్తానా. 2018 అక్టోబర్ నెలలో ఆమె మాయమైపోయింది. కానీ విచిత్రం ఏంటంటే ఆమె కనిపించడం లేదని 2019 జనవరిలో కేసు నమోదైంది. సుమారు 3 నెలల తర్వాత పోలీసులకు ఫిర్యాదు అందింది. సాధారణంగా వయసులో ఉన్న అమ్మాయి, పైగా జర్నలిస్టు కనిపించకుండా పోతే వెంటనే ఫిర్యాదు చేయాలి. కానీ 3 నెలలు ఆలస్యమైంది. అక్టోబర్ 21న సుల్తానా మాయమైతే జనవరి 20వ తేదీ వరకు ఆమె తల్లిదండ్రులు, సోదరుడు ఎందుకు మౌనంగా ఉన్నారో ఎస్పీకి అర్థం కాలేదు. అందువల్ల ఆ ఫైల్ తీసుకుని వివరాలను చదవడం మొదలుపెట్టాడు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో ఆలస్యానికి గల కారణాలను పోలీసులు ఫైల్లో నమోదు చేయాలి. కానీ ఎస్పీ ఎంత వెతికినా పోలీసులు రాసిన వివరాలు కనిపించలేదు. కేవలం ఆ యువతి యొక్క సోదరుడు ఇచ్చిన వాంగ్మూలం మాత్రమే కనిపించింది. ఈ సుల్తానా సమాజంలోని చీకటి కోణాలను వెలికితీసే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు. ఏదైనా పెద్ద కేసు దొరికిందంటే ఎవరికీ చెప్పకుండా రహస్యంగా తన పనిలో నిమగ్నమైపోయేది. కొన్నిసార్లు వారాలు, నెలల తరబడి ఆమె ఎక్కడుందో ఎవరికీ తెలిసేది కాదు. కనీసం ఇంటికి ఫోన్ కూడా చేయదు. ఇదే క్రమంలో అక్టోబర్లో ఆమె కనిపించకపోయేసరికి కుటుంబ సభ్యులకు పెద్దగా అనుమానం రాలేదు. కానీ ఒకరోజు సుల్తానా ఫోన్ నుండి వాళ్ళ అమ్మకు ఒక మెసేజ్ వచ్చింది. అందులో ఏముందంటే, అమ్మ నన్ను వెతకొద్దు, నేను కొన్ని రోజులు బిజీగా ఉంటాను అని అందులో ఉంది. ఆ మెసేజ్ చూసి సుల్తానా పనిలో బిజీగా ఉండి ఉంటుందని తల్లిదండ్రులు, సోదరుడు అనుకున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ కుటుంబంలో ఆందోళన మొదలైంది. సాధారణంగా ఆమె 3 వారాల కంటే ఎక్కువగా ఇంటి నుంచి దూరంగా ఉండకపోయేది. కానీ చాలా రోజులుగా సుల్తానా జాడలేదు. అందువల్ల ఆ తల్లి భయంతో కూతురుకు ఫోన్ చేసింది. కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సాధారణంగా ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు ఇతరుల ఫోన్లు రాకుండా ఆమె స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఈసారి కూడా కూతురు అలాగే స్విచ్ ఆఫ్ చేసిందని ఆమె తల్లి అనుకుంది. కానీ ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని మాత్రమే వచ్చేది. ఇదే సమయంలో ఒక ప్రచారం జరిగింది. అదేంటంటే సుల్తానా ఒక వ్యక్తితో ప్రేమలో పడిందని, అతనితో కలిసి ఊరు విడిచి వెళ్ళిపోయిందని అంతా మాట్లాడుకోసాగారు. ఒకవేళ అదే నిజమేమో అని, తనకిష్టమైన వాడితో వెళ్ళిపోయి ఉంటుందని పేరెంట్స్ కూడా నమ్మారు. కూతురు చేసిన పనికి చాలా బాధపడ్డారు. బయట ఎవరికీ తమ ముఖం చూపించుకోలేకపోయారు. ఆ బాధలో సుల్తానా కోసం వెతకడం కూడా మానేశారు. తన ప్రియుడితో ఎక్కడో అక్కడ క్షేమంగా ఉండి ఉంటుంది అని అనుకున్నారు. ఇదే సమయంలో 2019 జనవరి 19వ తేదీన సుల్తానా తండ్రి చనిపోయాడు. సాధారణంగా తండ్రి చనిపోయాడని తెలిస్తే కూతురు ఎంత దూరంలో ఉన్నా పరిగెత్తుకుంటూ వస్తుంది. తండ్రిని చివరి చూపు చూస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో చివరిసారిగా తన తండ్రిని చూడడానికి సుల్తానా వస్తుందని తల్లి, సోదరుడు 1000 కళ్ళతో ఎదురు చూశారు. కానీ అప్పుడు కూడా సుల్తానా రాలేదు. ఈ విషయం తల్లికి సందేహం కలిగించింది. నా బిడ్డ చివరిసారిగా తన తండ్రిని చూడడానికి రాకుండా అస్సలు ఉండదు. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా సుల్తానాకు ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని ఆమె అనుమానించింది. ఈ మాటలు ఆ సోదరునికి కూడా అనుమానం కలిగించాయి. అందువల్ల వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేశాడు.
అతను పోలీసులకు ప్రతి విషయాన్ని చాలా వివరంగా చెప్పాడు. పోలీసులు ఆ వాంగ్మూలం ఎంతవరకు నిజమో తెలుసుకోవడానికి బంధువులను, నైబర్స్ను విచారించారు. అతను చెప్పేది నిజమేనే అని ధృవీకరించుకున్నారు. కానీ ఆ తర్వాతే విచిత్రం జరిగింది. పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకోనే లేదు. సుల్తానా తన ప్రియుడితో కలిసి ఛత్తీస్గఢ్ వదిలి ఎక్కడికో వెళ్ళిపోయిందని ఫైల్ మీద రాసి మూలన పడేశారు. ఒక జర్నలిస్టు అకస్మాత్తుగా మాయమైపోవడం, ఆ కేసులో ఒక యువకుడి పేరు వినిపించిన పోలీసులు అస్సలు పట్టించుకోలేదు. ఇంతకీ ఆ యువకుడు ఎవరు, అతని నేపథ్యం ఏంటి, ఆమెకు అతనికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అన్న కనీస విషయాలను కూడా విచారించలేదు. అలాగే తీసుకెళ్లి కేసును పక్కన పడేయడం ఎస్పీకి పెద్ద తప్పుగా అనిపించింది. ఆ కేసు కోల్డ్ కేసుగా మారిపోవడానికి మరో కారణం కూడా ఉంది. అదేంటంటే 2020లో వచ్చిన కరోనా. అప్పట్లో వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. చాలామంది తమ వారి మరణాలను రిపోర్టు కూడా చేయలేదు. దీంతో పోలీసులు కూడా కనిపించకుండా పోయిన వారంతా కరోనా వల్ల ఎక్కడో ఒక చోట చనిపోయి ఉంటారని భావించారు. సుల్తానా కేసును కూడా ఆ జాబితాలోకి నెట్టేశారు. కానీ సుల్తానాకు ఏమైందో తెలుసుకోవాలని అనుకున్న ఎస్పీ ఆ కేసును ఒక పనిమంతుడైన ఇన్స్పెక్టర్కు అప్పగించారు. ఆ ఇన్స్పెక్టర్ కేసులోని పేజీలను తిప్పుతుంటే పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. సుల్తానా వెళ్ళిపోయిందని చెబుతున్న ఆ యువకుడి గురించి అప్పట్లో పోలీసులు ఎందుకు ఆరా తీయలేదు అనేది ఆయనకు ఆశ్చర్యంగా అనిపించింది. కనీసం ఆమె ఫోన్ కాల్ డేటా తీసి అందులో ఆమె చివరిగా ఎవరితో మాట్లాడింది, వారు ఎక్కడ ఉన్నారు అనే కనీస విచారణ కూడా చేయకపోవడం విస్మయం కలిగించింది. సుల్తానా అక్టోబర్ 19న అదృశ్యం అవడానికి ముందు వరకు ఇంటికి వెళ్తూనే ఉండేది. యాక్చువల్గా ఆమెకు ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసే అలవాటే లేదు. ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు కాల్స్ ఎక్కువగా మాట్లాడకపోయినా ఫోన్ మాత్రం ఎప్పుడూ ఆన్లోనే ఉంచేది. మరి అక్టోబర్ 21 నుండి ఆమె ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయింది? ఈ ఒక్క పాయింట్ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఇన్స్పెక్టర్ను ఆలోచనలో పడేసింది. ఆయన వెంటనే పాత కాల్ డేటా రికార్డులను బయటకు తీయించారు. వాటిని విశ్లేషించగా ఒక పేరు పదే పదే వినిపించింది. ఆ పేరు ఏంటంటే మధు. సుల్తానా ఈ మధు అనే వ్యక్తితో ప్రతిరోజు గంటల తరబడి మాట్లాడేదని తెలిసింది. ఆ నంబర్ నుంచి వచ్చే కాల్స్, వారిద్దరి మధ్య ఉన్న సుదీర్ఘ సంభాషణలు చూస్తుంటే ఈ కేసులో మధునే కీలక సూత్రధారి అని అనిపించింది. ఇక అక్కడి నుండి వేట మొదలైంది. సుల్తానా ప్రియుడు ఇతనే అయ్యుంటాడని ఇన్స్పెక్టర్కు అనిపించింది. ఆలస్యం చేయకుండా మధు నంబర్కు ఫోన్ చేశాడు. కానీ అవతల వైపు నుంచి స్విచ్ ఆఫ్ అనే మాట వినిపించింది. అసలు ఎవరి మధు, అతని నేపథ్యం ఏంటి అనే వివరాలు సేకరించడం పోలీసులకు పెద్ద కష్టమేమీ కాదు. మధు ఒక జిమ్ ఓనరు, పైగా ఫిట్నెస్ ట్రైనర్ కూడా. జిమ్ నడుపుతూ అందరికీ శిక్షణ ఇచ్చే ఈ మధు నిరంతరం సుల్తానాతో ఫోన్లో టచ్లో ఉండేవాడు. అయితే సుల్తానా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత మధు కాల్ డేటా రికార్డులను పరిశీలిస్తుంటే ఒక నిజం బయటపడింది. సుల్తానాతో గంటల తరబడి మాట్లాడే మధు అక్టోబర్ 21 తర్వాత ఆమెకు ఒక్కటంటే ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు. సాధారణంగా మనం కంటిన్యూగా ఫోన్ చేసి మాట్లాడుతున్న వ్యక్తి సడన్గా కనిపించకపోయినా, వారి ఫోన్ కలవకపోయినా పదే పదే ప్రయత్నిస్తాం. కానీ మధు నుంచి అలాంటి ప్రయత్నం అస్సలు జరగలేదు. ఆ ఒక్క పాయింట్ ఇన్స్పెక్టర్ను షాక్కు గురిచేసింది. పోలీస్ రికార్డుల ప్రకారం సుల్తానా సోదరుడు 2019 జనవరి 21న ఫిర్యాదు చేశాడు. కానీ అంతకు 3 నెలల ముందు అంటే అక్టోబర్ 21నే మధు ఆమెకు చివరిసారిగా ఫోన్ చేశాడు. ఆ తర్వాత అతను ఎప్పుడూ ఆమెను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించలేదు. ఇంతకీ మధు ఎందుకు ఆమెకు ఫోన్ చేయలేదు? ఒకవేళ సుల్తానా ఫోన్ ఇక ఎప్పటికీ ఆన్ కాదని అతనికి ముందే తెలుసా అని పోలీసులు లోతుగా విచారణ జరిపారు. ఇదే సమయంలో మధు తన ఫోన్ను యథావిధిగా వాడుతున్నట్లు తెలిసింది. 2018 అక్టోబర్ 21 నుండి 2023 మే వరకు మధు ఫోన్ రికార్డులను ఇన్స్పెక్టర్ సేకరించారు. మధు తన స్నేహితులతో గంటల తరబడి మాట్లాడుతూనే ఉన్నాడు. రెగ్యులర్గా తన పనులు చేసుకుంటున్నాడు. కానీ 2018 అక్టోబర్ 21 తర్వాత అతను సుల్తానాకు ఫోన్ చేయకపోవడం అనేది పలు అనుమానాలకు తావిచ్చింది. అప్పట్లో ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఈ చిన్న లాజిక్ను ఎందుకు గమనించలేదంటే నిర్లక్ష్యమే ప్రధాన కారణం అనేది ఈ ఇన్స్పెక్టర్కు అర్థమైంది. 2018 అక్టోబర్ తర్వాత సుల్తానా ఎవరికీ ఫోన్ చేయలేదని నిర్ధారించుకున్న పోలీసులు ఆమె సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించారు. 2018 అక్టోబర్ 21 తర్వాత ఆమె ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా పెట్టలేదు. అంతకు ముందు వరకు సుల్తానా ఎంతో ఉత్సాహంగా ఫోటోలు పెడుతూ ఉండేది. కానీ అక్టోబర్ 21 తర్వాత ఒకవైపు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, మరోవైపు సోషల్ మీడియా అకౌంట్లన్నీ ఆగిపోయాయి.
ఇదంతా పరిశీలించిన పోలీసులకు అసలు సుల్తానా ప్రాణాలతో ఉందా లేదా అనే అనుమానం కలిగింది. అన్ని దారులు మూసుకుపోతున్న వేళ పోలీసులకు ఒక ఆలోచన వచ్చింది. మనిషి కనిపించకపోవచ్చు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండవచ్చు, కానీ మనిషి బతికి ఉంటే ఆర్థిక లావాదేవీలు ఆగిపోవు కదా అనిపించింది. వెంటనే సుల్తానా ఫోన్ నంబర్తో లింక్ అయిన బ్యాంకు అకౌంట్లను పరిశీలించారు. ఆ బ్యాంకుకు వెళ్లి మేనేజర్ను కలిసి సుల్తానా బ్యాంకు స్టేట్మెంట్ తీయించారు. స్టేట్మెంట్ చూడగానే పోలీసుల కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. 2018 అక్టోబర్ 21 తర్వాత అటు ఫోన్లో కానీ ఇటు సోషల్ మీడియాలో కానీ ఎలాంటి ఆనవాళ్లు లేని సుల్తానా బ్యాంకు రికార్డుల్లో మాత్రం యాక్టివ్గా ఉంది. తన లోన్ వాయిదాలను ప్రతి నెల ఏమాత్రం ఆలస్యం చేయకుండా కడుతోంది. ఒక యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి లోకానికి దూరంగా ఉంటూ కేవలం బ్యాంకు లోన్ వాయిదాలు మాత్రమే ఎలా కడుతుంది? ఇది పోలీసులకు విచిత్రంగా అనిపించింది. దాని వెనుక ఉన్న గుట్టు తేల్చాలని మేనేజర్ను కలిశారు. ఈ అకౌంట్కు వేరే ఏదైనా ఫోన్ నంబర్ మార్చారా అని అడిగారు. కానీ ఆ మేనేజర్ రికార్డులు చెక్ చేసి, లేదు సార్, ఆమె ఆధార్తో లింక్ అయిన పాత నంబరే ఉంది అని చెప్పాడు. కేసు మళ్ళీ మొదటికి వచ్చిందని నిరాశ చెందుతున్న సమయంలో మేనేజర్ ఒక కీలకమైన మాట చెప్పాడు. సార్, ప్రతి నెల ఈ అకౌంట్లోకి డబ్బులు ఎవరు కడుతున్నారో మేము కనిపెట్టగలం. ఒకవేళ వాళ్ళు నేరుగా బ్యాంకుకు వచ్చి స్లిప్ రాసి కడితే ఆ కాగితాలు మా దగ్గరే ఉంటాయి. ఆన్లైన్ ద్వారా పంపితే ఏ అకౌంట్ నుండి వచ్చాయో కూడా తెలుసుకోవచ్చు అని అన్నాడు. వెంటనే బ్యాంకు సిబ్బంది ఆ పాత స్లిప్లను గాలించారు. చివరకు అసలు నిజం బయటపడింది. సుల్తానా అకౌంట్లోకి రెగ్యులర్గా డబ్బులు కడుతున్నది మరెవరో కాదు, సుల్తానాకు అత్యంత సన్నిహితుడైన మధు. అక్టోబర్ 21 తర్వాత సుల్తానాకు ఒక్కసారి కూడా ఫోన్ చేయని మధు ఆమె లోన్ వాయిదాలను మాత్రం తూచా తప్పకుండా కడుతున్నాడు. ఆ క్షణం నుండి పోలీసుల దృష్టి మొత్తం మధు మీదకు మళ్ళింది. కానీ ఇప్పుడు మధు కనిపించట్లేదు. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. మధు దొరకకపోయినా అతను నడిపే జిమ్ను కనుగొనడం పోలీసులకు పెద్ద కష్టమేమీ కాలేదు. పోలీసులు వెంటనే ఆ జిమ్కు చేరుకున్నారు. అయితే మధు గత కొన్ని రోజులుగా జిమ్కు రావడం లేదని, ఫోన్ కూడా చేయడం లేదని తెలిసింది. పోలీసులు వెంటనే ఆ జిమ్లో పనిచేసే 2 ట్రైనర్లను స్టేషన్కు పిలిపించారు. వారి పేర్లు కౌశల్ మరియు అతుల్. వారిని మధు గురించి ఆరా తీశారు. గత కొన్ని రోజులుగా మధు తమకు కూడా ఫోన్ చేయట్లేదని, జిమ్కు ఎందుకు రావడం లేదో తమకు తెలియదని వాంగ్మూలం ఇచ్చారు. మధు స్వభావం గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత మీకు సుల్తానా తెలుసా అని అడిగారు. ఆ ప్రశ్న వినగానే అతుల్ సమాధానం ఇచ్చాడు. సార్, సుల్తానాకు మధుకు మధ్య చాలా మంచి సంబంధం ఉండేది, కానీ అది కొన్నేళ్ల క్రితం నాటి మాట. ప్రస్తుతం సుల్తానా ఎవరో ఒక వ్యక్తితో వెళ్ళిపోయిందని తెలిసింది. ఆ సమయంలో మధు చాలా బాధపడ్డాడు అని చెప్పాడు. మరి ఆమె ఎప్పుడు వెళ్ళిపోయిందని పోలీసులు అడిగారు. సార్, నాకు తెలిసి 2018 చివరిలో అనుకుంటా. అప్పట్లో మధు విపరీతంగా తాగుతూ బాధపడుతుంటే మేము కారణం అడిగాం. అప్పుడు మధు ఏడుస్తూ ఏం చెప్పాడంటే, తాను ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడిన సుల్తానా తనను వదిలేసి వేరే ఒకరితో వెళ్ళిపోయిందని చెప్పాడు. అయినా కూడా మధు మాత్రం ఆమె లోన్ను కడుతున్నాడని అతుల్ చెప్పాడు. ఆ మాట వినగానే పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మధును విలన్గా పోలీసులు అల్లుకున్న కథంతా ఒక్కసారిగా నీటి బుడగలా పేలిపోయినట్లనిపించింది. సుల్తానా లోన్ను ఈ మధు కడుతున్నాడనే విషయం ఆ 2 ట్రైనర్లకు కూడా తెలుసని అర్థమైంది. అక్కడే ఉన్న కౌశల్ మరికొన్ని వివరాలు చెప్పాడు. సార్, ప్రతి నెల ఆ లోన్ అమౌంట్ మధు ఖచ్చితంగా కడతాడు. అందులో ఒక్క రూపాయి కూడా పెండింగ్ ఉండకూడదని మధు చెప్పేవాడు. ఎందుకంటే మధును నమ్మి సుల్తానా ఆ లోన్ ఇప్పించింది. అందుకే ఆమె తనను వదిలేసి వెళ్ళిపోయినా సరే ఆమెకు మాట రాకూడదని మధు ఆ లోన్ కడుతున్నాడని వివరించాడు. అప్పుడు పోలీసులు ఒకే ఒక్క మాట అడిగారు. చూడు బ్రదర్, మరి మధుతో అంత బాగున్నప్పుడు సుల్తానా అతన్ని వదిలేసి వేరే వ్యక్తితో ఎందుకు వెళ్ళిపోయిందని అడిగారు. అతనేం చెప్పాడంటే, సార్, మాకు సుల్తానా గురించి అంతగా తెలియదు. మధు దగ్గరికి వచ్చే అమ్మాయిగా మాత్రమే మాకు తెలుసు. ఆమె అందరితో కలిసే రకం కాదు. చాలా పొగరుగా ఉండేది. జిమ్కు అప్పుడప్పుడు వచ్చేది, కానీ ఎవరితోనూ మాట్లాడేది కాదు. ఎవరైనా సాన్నిహిత్యం పెంచుకోవాలని చూస్తే గుర్రుగా చూసేదని చెప్పాడు. ఇదంతా విన్న పోలీసులు కన్ఫ్యూషన్లో పడ్డారు. ఒకవైపు మధు గొప్ప మనసున్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు, మరోవైపు అతనిపై అనుమానం కలుగుతోంది. ఏం చేయాలో తెలియక పోలీసులు తికమక పడుతున్నారు. సుల్తానా వ్యక్తిత్వం ఒక పట్టాన పోలీసులకు అర్థం కావడం లేదు. ఆ 2 జిమ్ ట్రైనర్లు ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు పోలీసుల టేబుల్ మీద ఉంది. వారు చెప్పిన మాటల్లో నిజమెంత ఉందో లోతుగా విచారణ చేయాలని అనుకున్నారు.
సుల్తానా సోదరుడిని, ఆమె తల్లిని, చివరికి ఆమెకు సంబంధం ఉండడానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచి మాట్లాడారు. ఆమె సోదరుడు ఏం చెప్పాడంటే, సార్ తను ఒక ఇంట్రోవర్టు, తన ప్రపంచం తనదే తప్ప బయటి వారితో అస్సలు కలవదు. కానీ ఎవరైనా నమ్మి స్నేహం చేస్తే వారి కోసం ప్రాణమిస్తుంది. ఆమెకు బయట ఎక్కువ మందితో సంబంధాలు లేవనే నేను అనుకుంటున్నాను. తన వ్యక్తిగత విషయాలు వేరే వారికి తెలియడం ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు. నేను మధు గురించి అడిగినప్పుడు కూడా ఆమె ఎప్పుడూ సూటిగా ఆ విషయం గురించి మాట్లాడలేదు. ఆ మాట ఎత్తగానే దాట వేసేదని ఆమె సోదరుడు తన ఆవేదనను పంచుకున్నాడు. సోదరుడు చెప్పిన ప్రతి మాట ఆ జిమ్ ట్రైనర్లు చెప్పిన విషయాలతో ఖచ్చితంగా సరిపోలాయి. సుల్తానా అందరితో కలవని వ్యక్తి అని అర్థమైంది. ఈ వివరాలతో కేసు మళ్ళీ మందగించింది. సుల్తానా గురించి ఒక్క చిన్న ఆధారం కూడా దొరకడం లేదు. అటు ప్రధాన నిందితుడు మధు కూడా కనిపించకుండా పోయాడు. పోలీసులు ఈ కేసు గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో ఒకరోజు పోలీస్ స్టేషన్కు కోమల్ అనే లేడీ వచ్చింది. జిమ్లో ఆమె పనిచేసేది. ఆమె పోలీసులతో ఏం చెప్పిందంటే, సార్ మీరు వెతుకుతున్న సుల్తానా బతికిలేదు. ఆమె తన ప్రియుడితో వెళ్ళిపోయిందనే కథంతా పచ్చి అబద్ధం. ఆమె అక్టోబర్ 21వ రోజే చనిపోయిందని చెప్పింది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు అని పోలీసులు అడిగారు. సార్ తను చనిపోయేటప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. నా కళ్ళ ముందే ఆమె ఊపిరి ఆగిపోయింది. సుల్తానాను చంపింది మరెవరో కాదు, మధు అని చెప్పింది. మధు మీద ఉన్న అనుమానాలన్నీ పక్కన పెట్టి అతను ఒక మంచి వ్యక్తి అని నమ్మే స్థితిలో ఉన్న పోలీసులకు కోమల్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఒక పెద్ద షాక్లా తగిలింది. అప్పుడు పోలీసులు కోమల్ను ఒక ప్రశ్న అడిగారు. కోమల్, సుల్తానాను హత్య చేస్తుంటే నువ్వు అక్కడే సాక్షిగా ఉన్నానని చెబుతున్నావు కదా, మరి ఈ 5 ఏళ్లుగా ఈ నిజాన్ని ఎందుకు దాచావు? పోలీసులకు ఎందుకు చెప్పలేదు అని అడిగారు. సార్ చచ్చిపోతాననే భయం వల్ల చెప్పలేకపోయాను. నేను కానీ ఈ విషయం ఎవరికైనా చెబితే సుల్తానాను చంపినట్లే నన్ను కూడా చంపేస్తానని మధు బెదిరించాడు అని బదిలిచ్చింది. మరి ఇప్పుడెందుకు చెబుతున్నావు? ఆ భయం ఏమైంది అని అడిగితే, గత 4-5 ఏళ్లుగా ఆ దృశ్యం నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఈ విషయం ఎవరికీ చెప్పలేక నరకం అనుభవించాను. కానీ నాకు ధైర్యం వచ్చింది మాత్రం గత వారం జరిగిన ఒక సంఘటన వల్లే సార్ అని చెప్పింది. గత వారం మధు అతని జిమ్లో పనిచేసే ఆ 2 ట్రైనర్లు కలిసి మద్యం తాగుతున్నారు. అప్పుడు మందు బాగా తాగిన మైకంలో సుల్తానాను చంపిన విషయం చెప్పి మధు వెక్కి వెక్కి ఏడుస్తుంటే నేను విన్నాను. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ పాపం అతని నోట వినగానే నిజాన్ని బయట పెట్టాలనే ఆరాటం నా మనసులో కలిగింది. ఒక 2 రోజులు ఆలోచించుకున్నాను. కానీ ఆ రోజు మద్యం మత్తులో ఆ నిజాన్ని మిత్రుల ముందు ఒప్పుకున్న తర్వాత మధు మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. మధు భయంతో పారిపోయాడా, లేక ఆ 2 ట్రైనర్లు కలిసి మధును ఏమైనా చేశారా అనేది నాకు తెలియదు. ఏదేమైనా ఈ విషయం ఇప్పుడైనా చెప్పకపోతే నా ప్రాణాలకే ప్రమాదం అనిపించి మీ దగ్గరకు పరిగెత్తుకుని వచ్చాను సార్ అని కోమల్ చెప్పింది. మధు తన నేరాన్ని జిమ్ ట్రైనర్ల ముందు ఒప్పుకున్నాడని కోమల్ చెబుతుంటే పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పోలీసులు ఇంతకుముందు ఆ ట్రైనర్లను కూడా విచారించారు. కానీ వారు మధు నేరాన్ని ఒప్పుకున్నాడనే విషయాన్ని అస్సలు ప్రస్తావించలేదు. ఇప్పుడు కోమల్ చెబుతున్న విషయం నిజమైతే ఆ 2 ట్రైనర్లు అబద్ధం ఆడుతున్నట్లే అర్థం. ఇదంతా పరిశీలించిన పోలీసులకు ఎక్కడో ఏదో పెద్ద తప్పు జరుగుతోందని అర్థమైంది. వెంటనే పోలీసులు ఆ 2 ట్రైనర్లను మళ్ళీ స్టేషన్కు రప్పించారు. కోమల్ ఈ హత్యకు ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఆమెను ఒక గదిలో ఉంచారు. ఆ ట్రైనర్లను మరో గదిలోకి తీసుకొచ్చారు. అతుల్ కళ్ళల్లోకి చూస్తూ, మిస్టర్ అతుల్, 2018 అక్టోబర్ 21వ తేదీ సుల్తానా హత్యకు గురైందని మాకు పక్కా ఆధారాలు దొరికాయి. అందులో నీ పాత్ర ఏంటో చెప్పు, తప్పించుకోవాలని చూడకు అని పోలీసులు సూటిగా అడిగారు. పోలీసులు ఒక్కసారిగా అలా అడిగేసరికి అతుల్ షాక్ అయ్యాడు. సార్ మీరేం మాట్లాడుతున్నారు? సుల్తానా చనిపోవడమా? ఆమె ఒక వ్యక్తితో వెళ్ళిపోయింది సార్. ఆ తర్వాత ఆమె తరచుగా మెసేజ్లు కూడా పంపుతోంది. ఆమె వాళ్ళ ఇంట్లో పనిచేసే సవితకు ఇప్పటికీ మెసేజ్లు పంపుతుందని చెప్పాడు. ఈ సమాధానం పోలీసులకు మరింత అయోమయాన్ని కలిగించింది. ఇప్పటి వరకు విచారణలోకి రాని సవిత అనే ఒక కొత్త పాత్ర తెరపైకి వచ్చింది. పోలీసులు వెంటనే సవితను స్టేషన్కు పిలిపించారు. నీ మొబైల్కు సుల్తానా ఫోన్ నుండి మెసేజ్లు వస్తున్నాయా అని అడిగితే అవును సార్ అని ఆమె తల ఊపింది. ఇది అసాధ్యం అని పోలీసులకు అనిపించింది. ఎందుకంటే సుల్తానా ఫోన్ నుండి ఎలాంటి మెసేజ్ వచ్చినా అది కాల్ డేటా రికార్డులో ఖచ్చితంగా ఉండాలి. కానీ అక్కడ ఏమీ లేదు. రికార్డుల్లో నమోదు కాకుండా మెసేజ్ రావడం అనేది సాంకేతికంగా కుదరని పని.
సవితను పోలీసులు తమదైన శైలిలో గట్టిగా విచారించేసరికి అసలు నిజం బయటపడింది. సుల్తానా మొబైల్ ఫోన్ ఇప్పుడు సవిత దగ్గరే ఉంది. ఆ ఫోన్ తన దగ్గర పెట్టుకుని అందులో నుండి మెసేజ్లు వచ్చాయని ఆమె ఇన్నాళ్ళు అబద్ధం చెప్పింది. అసలు సవిత ఆ మొబైల్ను ఎందుకు దాచిపెట్టింది అనే ప్రశ్నకు ఆమె దగ్గర ఒకటే సమాధానం ఉంది. ఆమె ఏం చెప్పిందంటే, సార్, మధు ఆ మొబైల్ను ఎవరికీ తెలియకుండా భద్రంగా దాచిపెట్టామని చెప్పాడు అంది. ఆ మాటలతో పోలీసులు ఆశ్చర్యపోయారు. సాధారణంగా హత్య చేసిన వాడు సాక్ష్యాలను నాశనం చేస్తాడు. మరి మధు ఆ మొబైల్ను ఎందుకు భద్రంగా దాచి ఉంచాడు? మధు సుల్తానాల మధ్య సంబంధాన్ని నిరూపించడానికి ఆ ఫోన్ అతిపెద్ద సాక్ష్యం అవుతుంది కదా. మరి మధు దానిని ఎందుకు దాయాలని పని మనిషికి ఇచ్చాడు అనేది పోలీసులకు పెద్ద ప్రశ్నగా మారింది. చాలామంది నేరగాళ్లు తాము చేసిన నేరానికి గుర్తుగా లేదా భవిష్యత్తులో ఏదైనా అవసరం ఉంటుందేమో అని కొన్ని వస్తువులను దాచుకుని వాటి ద్వారానే దొరికిపోతుంటారు. ఇక్కడ సవిత అనే పని మనిషికి ఆ ఫోన్ ఇచ్చేటప్పుడు అందులో వేరే సిమ్ వేసి వాడిన ఆ ఫోన్ యొక్క IMEI నెంబర్ ద్వారా పోలీసులు పట్టుకుంటారని మధుకు బాగా తెలుసు. అందుకే అందులో వేరే సిమ్ వేయవద్దని ఆమెను హెచ్చరించాడు కూడా. దీని అంతటినీ అనలైజ్ చేసిన పోలీసులకు ఒక విషయం అర్థమైంది. ఒకవేళ పోలీసుల విచారణ ముదురుతుంటే ఆ ఫోన్ ఎక్కడైనా ఎప్పుడైనా యాక్టివేట్ అయితే టవర్ లొకేషన్ దొరికిపోతుంది. అప్పుడు పోలీసులు ఆమె కోసం వెతుక్కుంటూ అక్కడికి వెళ్తే మధు తప్పించుకోవచ్చన్న ఉద్దేశంతో అలా చేసి ఉంటాడని పోలీసులకు అర్థమైంది. పోలీసులు మళ్ళీ ఆ ఇద్దరు ట్రైనర్లను నిలదీశారు. అతుల్, మేము సవిత మొబైల్ పరీక్షించాం. నువ్వు చెప్పినట్లు సుల్తానా నుండి ఆమెకు ఎలాంటి మెసేజ్లు రాలేదు. నువ్వు అబద్ధం చెబుతున్నావని గట్టిగా అడిగారు. దానికి అతుల్ ఏమన్నాడంటే, సార్, మధు నాతో ఒకసారి ఈ విధంగా చెప్పాడు. సవిత మొబైల్కు సుల్తానా మెసేజ్లు పంపిస్తోందని మధు చెప్పడంతో అది నిజమని నేను నమ్మాను అని అతుల్ చెప్పాడు. ఇదే సమయంలో మధు అడవిలోని ఒక ఇంట్లో దాక్కున్నట్లు పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్ళి మధును పట్టుకున్నారు. స్టేషన్కు తీసుకువచ్చి అతన్ని వారి స్టైల్లో విచారించారు. అప్పుడు సుల్తానాను తానే చంపేశానని ఒప్పుకున్నాడు. మధు తన జిమ్ నడపడానికి డబ్బులు లేక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా జిమ్కు వచ్చే సుల్తానా అతనికి లోన్ ఇప్పించింది. ఆ లోన్ కట్టడానికి మధు ప్రతి నెల సుల్తానాకు డబ్బులు ఇచ్చేవాడు. ఆమె దాన్ని బ్యాంకులో కట్టేది. కొన్నిసార్లు మధు దగ్గర చిల్లి గవ్వలేనప్పుడు సుల్తానా తన సొంత డబ్బుతో ఆ లోన్ వాయిదాలను చెల్లించేది. అలా ఆ లోన్ వారిద్దరిని దగ్గర చేసింది. కొన్నాళ్లకు మధు, సుల్తానా కలిసి ఒకే ఇంట్లో ఉండడం ప్రారంభించారు. వారు బయట ప్రపంచానికి భార్యాభర్తల్లాగే కనిపిస్తున్నా నిజానికి వారికి పెళ్లి కాలేదు. ఈ విషయం సుల్తానా ఇంట్లో అస్సలు తెలియదు. సుల్తానాకు మొదటి నుంచి తన కుటుంబానికి దూరంగా ఉండే స్వభావం ఉంది. ఆమె తరచుగా ఇన్వెస్టిగేషన్ పేరుతో బయటకు వెళ్ళేది. కానీ నిజానికి అది మధుతో గడపడానికే. ఈ పచ్చి నిజం ఆమె తల్లిదండ్రులకు అస్సలు తెలియదు. వారు కలిసి ఉండడం మొదలుపెట్టాక జిమ్ లోన్ కట్టే బాధ్యత పూర్తిగా సుల్తానా పైనే పడింది. ఆమె జర్నలిస్టు కాబట్టి క్రమం తప్పకుండా జీతం వచ్చేది. జిమ్కు వచ్చే వాళ్ళు ఫీజులు సరిగా ఇచ్చేవారు కాదు. కానీ బ్యాంకు లోన్ మాత్రం ఖచ్చితమైన తేదీన కట్టాలి. సుల్తానాకు జీతం రాగానే ఆమె లోన్ కట్టేసేది. అయితే రోజులు గడిచే కొద్దీ సుల్తానాలో ఒక రకమైన అహంకారం మొదలైంది. నిజానికి ఈ జిమ్ నా డబ్బుతోనే నడుస్తోంది అని అర్థం వచ్చేలా మధును తక్కువ చేసి మాట్లాడేది. మొదట్లో మధు దీన్ని తమాషాగా తీసుకున్నాడు. కానీ ఆమె పదే పదే తన మగతనాన్ని ప్రశ్నిస్తున్నట్లు మాట్లాడడం అతనికి నచ్చలేదు. ఆ పంతమే చివరికి ప్రాణాలు తీసే వరకు వెళ్ళింది. ఒకరోజు రాత్రి ఇంట్లో ఉన్నప్పుడు కోమల్ను ఏదో పని మీద ఇంటికి రప్పించాడు. అప్పుడు ఆ ఇంట్లో పని మనిషి సవిత కూడా ఉండింది. జిమ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు సుల్తానా హేళనగా కోమల్తో ఒక విషయం చెప్పింది. కోమల్, నీకు ఒక విషయం తెలుసా? మధు అప్పుల్లో మునిగిపోయి ఉంటే దిక్కులేని సమయంలో నేనే డబ్బిచ్చి ఆదుకున్నా. నా వల్లే అతనికి ఈ స్థాయి వచ్చింది అని అంది. ఈ మాటలతో మధులోని రాక్షసుడు బయటకు వచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న మధుకు ఆ అవమానం భరించలేనంత కోపం తెప్పించింది. అతను వెంటనే తన ఎడమ చేత్తో సుల్తానా గొంతును గట్టిగా నొక్కాడు. ఎదురుగా కూర్చున్న కోమల్ షాక్తో చూస్తుండగానే మధు చేతిలో సుల్తానా చనిపోయింది. ఆమె చనిపోయిన వెంటనే మధు ఏమాత్రం చలించలేదు. ఒక సిగరెట్ వెలిగించాడు. ఒక చేత్తో నిర్జీవంగా ఉన్న సుల్తానాను పట్టుకుని మరో చేత్తో సిగరెట్ తాగుతూ అలా కూర్చున్నాడు. ఆ తర్వాత సుల్తానాకు చాలా ఇష్టమైన పాటను ఫోన్లో పెట్టుకుని విన్నాడు. సుల్తానాను గొంతు నులిమి చంపుతున్నప్పుడు కోమల్ అడ్డుకోబోతే
నోరు మూసుకొని ఉండు, లేదంటే నీ గతి కూడా ఇంతే అని బెదిరించాడు. కొద్దిసేపటికే సుల్తానా ప్రాణాలు విడిచింది. ఈ హత్య తర్వాత సుల్తానా ఫోన్ నుండి ఆమె కుటుంబ సభ్యులకు నేను వెళ్ళిపోతున్నాను, నన్ను వెతకవద్దు అని మెసేజ్ పంపేలా కోమల్ను, పని మనిషి సవితను బలవంతం చేశాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆమె కావాలనే ఇల్లు వదిలి వెళ్ళిపోయిందనే వదంతిని సృష్టించాడు. ఆ ఫోన్ను సవితకు ఇచ్చి దాచిపెట్టమని చెప్పాడు. మరి ఆ శవాన్ని ఏం చేశావు అని పోలీసులు అడిగినప్పుడు ఇక్కడ కాలువ దగ్గర ఉన్న రోడ్డు పక్కనే పాతిపెట్టానని చెప్పాడు. మరి ఒక్కడివే ఈ పని చేశావా అని అడిగితే లేదు సార్, వీళ్ళు కూడా నాకు సహాయం చేశారు అంటూ పక్కనే ఉన్న ఆ ఇద్దరు ట్రైనర్ల వైపు వేలు చూపించాడు. అప్పటి వరకు తాము అమాయకులమని పోలీసులను నమ్మించిన ఆ ఇద్దరు ట్రైనర్లు మధు మాట వినగానే ఒక్కసారిగా తెల్లబోయారు. నేరం వెలుగులోకి వచ్చాక పోలీసులు మరో సందేహం తీర్చుకోవాలనే ఉద్దేశంతో నువ్వు సుల్తానా తల్లి మొబైల్కు నన్ను వెతకవద్దు అని మెసేజ్ పంపిన తర్వాత నువ్వు ఆ మొబైల్ను సవిత దగ్గర ఎందుకు ఉంచావు అని అడిగారు. దానికి మధు చాలా తెలివిగా ఏమన్నాడంటే, సార్, ఈ రోజు కాకపోయినా రేపైనా పోలీసులు నా దగ్గరకు వస్తారని నాకు తెలుసు. అలా విచారణ జరిగినప్పుడు పోలీసులను తప్పుదారి పట్టించవచ్చని ఆ మొబైల్ దాచిపెట్టాను అని అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదని అడిగితే, సార్, నిజం చెప్పాలంటే నేను ఆ ఫోన్ సంగతినే మర్చిపోయాను అని అన్నాడు. నిజంగానే 5 ఏళ్ల క్రితం ఇచ్చిన ఫోన్ను అతను మర్చిపోయాడు. ఒకవేళ అతనికి ఆ ఫోన్ విషయం గుర్తుంటే విచారణ ముదిరిన సమయంలో ఆ ఫోన్ను ఉపయోగించి పోలీసులను పిచ్చోళ్లను చేసేవాడు. సుదూర ప్రాంతానికి వెళ్ళి ఒక్క మెసేజ్ పంపినా విచారణ మొత్తం దారి తప్పేది. కానీ ఎట్టకేలకు 3 కిరాతకులను పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. ఇప్పుడు పోలీసుల దృష్టి శవాన్ని కనిపెట్టడంపై పడింది. చనిపోయింది సుల్తానా అని కోర్టులో నిరూపించాలంటే ఆమె శవం దొరకాలి. డెడ్ బాడీని పాతిపెట్టిన చోటుకు మధుని, అతని 2 మిత్రులను తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాక పోలీసులు షాక్ అయ్యారు. మధు చూపించిన చోట ఇప్పుడు నేషనల్ హైవే ఉంది. ఆ శవం పాతిపెట్టిన చోట ప్రభుత్వం 4 వరుసల రహదారిని నిర్మించింది. ఆ రోడ్డు మీద ఎక్కడ శవాన్ని పాతిపెట్టారో మధుకు కానీ అతని స్నేహితులకు కానీ సరిగ్గా గుర్తులేదు. ఎందుకంటే వారు ఆ పనిని రాత్రిపూట చేశారు. అక్కడ నీళ్లు వెళ్లే కాలువ పైన చిన్న కల్వర్టు ఉండేది. అక్కడి నుంచి కొంత దూరం నడిచి రోడ్డు పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో గోతిని తవ్వి శవాన్ని పాతిపెట్టామని వారికి తెలుసు. కానీ ఇప్పుడు ఆ హైవే మీద నిలబడితే అది ఏ చోటో వారికి అర్థం కావడం లేదు. వారు చుట్టూ వెతుకుతున్నారు, కానీ ఆ రాత్రి జరిగిన సంఘటనను సరిగ్గా గుర్తు తెచ్చుకోలేకపోయారు. ఆ నేషనల్ హైవేని చాలా మట్టిపోసి ఎత్తుగా నిర్మించారు. కానీ ఆ హైవే కింద ఎక్కడో సుల్తానా శవం దాగి ఉంది. దాన్ని తీయాలంటే రోడ్డును తవ్వాలి. కానీ ఎక్కడ తవ్వాలో మధు గాని అతని మిత్రులు గాని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఒక్కొక్కరు వేర్వేరు చోట్ల చూపిస్తున్నారు. అప్పుడు పోలీసులు ఒక నిర్ణయం తీసుకున్నారు. భూమి లోపల చాలా లోతులో ఉన్న వస్తువులను కూడా గుర్తించగలిగే జీపీఆర్ను రంగంలోకి దించారు. భూమి అడుగున మట్టి పొరల్లో కూరుకుపోయిన అస్థిపంజరాన్ని కూడా ఈ రాడార్ కనిపెడుతుంది. హైవే మీద ఉన్న వంతెన నుండి ఆ రాడార్తో వెతుకుతూ అధికారులు ముందుకు వెళ్తున్నారు. సుమారు 4 గంటల తర్వాత రోడ్డు మధ్యలో ఒక పాయింట్ దగ్గర రాడార్ నుంచి సిగ్నల్ వచ్చింది. ఆ మెషిన్ యొక్క స్క్రీన్ మీద ఒక ఆకారం కనిపించింది. అది చూసిన అధికారులు, సార్, ఇదే ఆ చోటు, ఇక్కడే ఏదో ఉంది అని పోలీసులకు చెప్పారు. కానీ ఆ పాయింట్ ఖచ్చితంగా నేషనల్ హైవే మధ్యలో ఉంది. ఆ రహదారిని తవ్వడం అంటే మామూలు విషయం కాదు. దానికి ఎన్నో అనుమతులు కావాలి. మృతురాలికి న్యాయం జరగాలి, నిందితులకు శిక్షలు పడాలన్న ఉద్దేశంతో అన్ని అనుమతులు తీసుకున్నారు. వెంటనే ఒక డెడ్ బాడీని బయటకు తీయడం కోసం జేసీబీలు రంగంలోకి దిగాయి. రాడార్ సిగ్నల్ చూపించిన చోట మట్టిని పెకిలించడం మొదలుపెట్టారు. కొంచెం కొంచెం తవ్వుకుంటూ వెళ్తుంటే చివరకు మట్టిలో ఉన్న అస్థిపంజరం బయటపడింది. 5 ఏళ్ల క్రితం ఆ శవాన్ని పాతిపెట్టినప్పుడు అది నేల మట్టానికి సమానంగా ఉండేది. కానీ హైవే నిర్మాణం కోసం టన్నుల కొద్దీ మట్టిని పోసి ఎత్తు చేయడంతో ఆ అస్థిపంజరం చాలా లోతుకు వెళ్ళిపోయింది. రోడ్డు వేసేటప్పుడు కూడా ఎవరికీ అనుమానం రాకుండా కాలం ఆ రహస్యాన్ని తనలో దాచుకుంది. కానీ పాపం పండిన వేళ ఆ రాడార్ సత్యాన్ని బయటకు తీసింది. అస్థిపంజరాన్ని DNA పరీక్షకు పంపించారు. సుల్తానా కుటుంబ సభ్యుల నమూనాలతో ఆ అస్థిపంజరం DNA సరిపోయింది. ఆ నేషనల్ హైవే కింద నుండి తీసింది సుల్తానా డెడ్ బాడీనే అని శాస్త్రీయంగా తేలిపోయింది. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు.
ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. కాలక్రమేణా సుల్తానా విషయాన్ని మర్చిపోయి హాయిగా బతికేయొచ్చు అని ఆ నిందితులు అనుకున్నారు. ట్రైనర్లు ఆ విషయాన్ని మర్చిపోయారేమో, కానీ మధు మనసులో మాత్రం ఆ పాపం భయంలా వెంటాడుతూనే ఉండింది. అందుకే మద్యం మత్తులో ఉన్నప్పుడు ఆ విషయం గురించి మళ్ళీ మాట్లాడాడు. మరోసారి కోమల్ ఆ మాటలు వినకపోయి ఉంటే, ఒకవేళ ఆమె పోలీసులకు చెప్పే ధైర్యం చేయకపోయి ఉంటే, మధు అనే కిరాతకుడు సమాజంలో ఒక మంచి వ్యక్తిగా చలామణి అయ్యేవాడు. 5 ఏళ్ల పాటు నేషనల్ హైవే కింద నిశ్శబ్దంగా ఉండిపోయిన సుల్తానా ఆత్మకు చివరకు న్యాయం జరిగింది. ఈ సల్మా సుల్తానా కేసును గమనిస్తే మనకు అర్థమయ్యే ఒక చేదు నిజం ఏంటంటే, మధు సుల్తానా మధ్య జరిగిన గొడవకు కారణం కేవలం డబ్బు మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న అసలు కారణం ఈగో. తాను ఆర్థికంగా సహాయం చేస్తున్నాననే అహం సుల్తానాది అయితే, ఆ సహాయాన్ని ఒక అవమానంగా భావించిన మూర్ఖత్వం మధుది. లోకానికి ప్రేమిస్తున్నామని చెప్పుకునే వ్యక్తుల మధ్య ఎప్పుడైతే కనీస గౌరవం లోపిస్తుందో అప్పుడే ఆ బంధం హింసకు దారితీస్తుంది. ఒక చిన్న మాట, దానికి తోడైన క్షణిక ఆవేశం ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ కేసులో కేవలం ఒక ప్రాణం పోవడమే కాదు, 3 జీవితాలు జైలు పాలయ్యాయి. మనిషి చట్టం కళ్ళు కప్పవచ్చు, సాక్ష్యాలను లోతైన గొయ్యిలో పాతిపెట్టవచ్చు, కానీ తాను చేసిన పాపం మాత్రం తన వెంటే నీడలా ప్రతిక్షణం వెంటాడుతూనే ఉంటుంది. మధు ఆ శవాన్ని ఎవరూ చూడని చోట, ఎవ్వరికీ అనుమానం రాని విధంగా ఒక కాలువ పక్కన పాతిపెట్టాడు. కానీ విధి ఎంత విచిత్రమైందంటే, ఆ తర్వాత దానిపై ఒక నేషనల్ హైవే కూడా పడింది. ఇక ఆ రహస్యం ఎప్పటికీ బయటపడదు అని, ఆ శవం తారు రోడ్డు కింద శాశ్వతంగా సమాధి అయిపోయిందని మధు కూడా బలంగా నమ్మి ఉంటాడు. కానీ కాలం తలుచుకుంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటన్నింటినీ చీల్చి చెండాడి మరీ సత్యాన్ని బయటపెడుతుంది. దానికి ఈ సల్మా సుల్తానా కేసే నిదర్శనం. మనిషి తానే తెలివైన వాడని అనుకుంటాడు, కానీ మట్టిని నమ్మించి నిజాన్ని దాచలేం, అంతరాత్మను వంచి మౌనంగా ఉండలేం. 5 ఏళ్ల పాటు ఆ నేషనల్ హైవేపై లెక్కలేనన్ని వాహనాలు తిరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ డెడ్ బాడీ మాత్రం తనపై వెళ్ళే వాహనాల చప్పుడును భరిస్తూ ఏదో ఒకరోజు న్యాయం జరుగుతుందని ఎదురు చూసింది. చివరకు ఒక సాక్షి గొంతు ద్వారా సత్యం లోకానికి తెలిసింది. ఈ కేసు మనందరికీ ఇచ్చే హెచ్చరిక ఒక్కటే, ఆవేశం అదుపు తప్పితే అది అగాధానికి దారితీస్తుంది. అహంకారం తలకెక్కితే అది ప్రాణాలనే బలి కోరుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.